మేడ్చల్లో నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేయాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్. జిల్లాలోని నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ ద్వారా ఉప్పల్కు వచ్చి యాత్రకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. మౌలాలి హెచ్బీ కాలనీలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని, మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య విషయం ఏంటనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర ఏదైతే నిర్వహిస్తుందో ఆ యొక్క విషయం మీ అందరికీ తెలిసిందే. విజయ సంకల్ప యాత్ర 17 పార్లమెంట్లకు సంబంధించి ఒక 5 క్లస్టర్గా విభజించబడింది. దాంట్లో భాగంగా ఒక క్లస్టర్ వచ్చేసి భాగ్యనగర్ క్లస్టర్ మన ఉప్పల్ నియోజకవర్గానికి రేపు చేస్తున్న తరుణంలో రేపు మన నాగోల్ నుంచి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎంట్రీ కాబోతుంది ఉదయం 10 గంటలకు. అక్కడి నుండి మన యొక్క భారతీయ జనతా పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున విచ్చేస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలకాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్యులను కూడా బాగా ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఒక కార్యక్రమంతో ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఉదయం 10 గంటలకు నాగోల్ నాలా దగ్గర నుంచి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ మేము ఘన స్వాగతం పలుకుతాం ఉప్పల్ నియోజకవర్గం తరఫున. అక్కడి నుండి ఉప్పల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ ఒక ఆటో యూనియన్స్తో మా రాష్ట్ర నాయకత్వం మాట్లాడతారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కల్లబొల్లి మాటలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలకు ఉచితంగా బస్సు అని చెప్పేసి ఉచితానికి మేము సహకరిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.